హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. మన భారతదేశంలో ప్రజా రవాణా అనేది చాలా కీలక భూమిక పోషిస్తుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారికి రవాణా విషయంలో బస్సు సర్వీసులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ పేద మధ్యతరగతి ఎగువ తరగతికి 3 రకాల వారికి వివిధ రకాల రూట్లలో వివిధ రకాలైన బస్సులను ఏర్పాటు చేసి చాలా రకాలైన సేవల్ని నిరంతరాయంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల్ని గత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వారికి ఇవ్వాల్సిన ఇటువంటి కొన్ని బెనిఫిట్స్ అందకపోవడం కూడా వారి నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు గాను గతంలో ఇచ్చేటటువంటి 15,000ని 25,000కు పెంచడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ నిర్ణయం అంటే ఈ తీసుకున్న ఈ 25,000 పెంపు 2022 జనవరి 1వ తారీఖు నుంచి అమలు చేసేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇదొక మంచి నిర్ణయంగా, ఎందుకంటే వారి కుటుంబ సభ్యులకి ఒక భరోసాని, ఆర్థిక అవసరాన్ని తీర్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి మనము తోడుగా ఉన్నామనే ఒక భరోసాని ఖచ్చితంగా ఉద్యోగులకి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.